నమస్తే myself Sarasija welcome to Maitri News ముందుగా headlines ఘనంగా మంత్రి పొన్నం జన్మదిన వేడుకలు కేక్ కట్ చేసి కార్యకర్తల సంబరాలు ధర్మపురిలో కొనసాగుతున్న నారసింహ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా స్వామివారికి చందనోత్సవం ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు భవన నిర్మాణానికి భూమి పూజ చేసిన పెద్దపల్లి ఎమ్మెల్యే ఇందిరమ్మ ఇండ్లు పేదల ఆత్మ గౌరవానికి ప్రతీక నిర్మాణాలు పరిశీలించిన విప్ ఆది శ్రీనివాస్ ఇక వార్తల్లోని వివరాలు మంత్రి పొన్నం ప్రభాకర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆలయాలలో ప్రత్యేక పూజలు చేశారు. కార్యకర్తలు అభిమానుల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం సుందరగిరిలో జరిగిన వేడుకల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్తాన్ కు భారత సైన్యం గట్టి బుద్ధి చెప్పిందని, కేంద్ర ప్రభుత్వం ఏ చర్యలు చేపట్టినా రాజకీయాలకు అతీతంగా సంపూర్ణ మద్దతు ఇస్తామన్నారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం సుందరగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మంత్రి పొన్నం ప్రభాకర్ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కార్యకర్తలు అభిమానుల మధ్య కేక్ కట్ చేసి పంపిణీ చేశారు. స్వామివారి ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలు క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నట్లు మంత్రి చెప్పారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ చైర్మన్ కంది తిరుపతి రెడ్డి, ఆలయ ఏవో రాజ్ కుమార్, రికార్డు అసిస్టెంట్ బూట్ల కవిత, కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు యనగందుల లక్ష్మణ్, ఎస్సీసెల్ మండల అధ్యక్షుడు పరశురాములు, ఎస్ఐ శ్రీనివాస్ పాల్గొన్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం లోపల భగవంతుని నన్ను ఆశీర్వదించాలి, నా నియోజకవర్గాన్ని చల్లగా చూసి అన్ని రకాల అభివృద్ధి చేయాలని కోరుకున్నాను. దాంతోపాటుగా ఈరోజు దేశ సరిహద్దులో జరుగుతున్నటువంటి దాయాది దేశం మన మీద ఏ విధంగా కమ్యూనిటీ చర్యలకు పాల్పడుతూ ఉందో ఎక్కడ కూడా తగ్గకుండా మన భారత సైన్యం మన అంతర్గతంగా రక్షించుకుంటూ, సరిహద్దులను రక్షించుకుంటూ, ఎదుటివాడికి ప్రవేశం లేకుండా కఠినంగా వ్యవహరించే విధంగా చర్యలు తీసుకుంటున్న సందర్భంగా వారికి మద్దతునిస్తూ అభినందనలు చెప్తూ, రాజకీయాలకు అతీతంగా భారత ప్రభుత్వం ఇంకా అంతర్గతంగా లేదా పక్క దేశాలతోటి కఠినంగా గట్టిగా ఉంటూ ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా చూసే విధంగా చర్యలు తీసుకోవాలని సందర్భంగా మేము కోరుకుంటాం. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో జిల్లా బీసీసీఎల్ అధ్యక్షులు కూస రవీందర్ ఆధ్వర్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద కేక్ కట్ చేసి టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. అనంతరం కూస రవీందర్ మాట్లాడుతూ పొన్నం ప్రభాకర్ ఆయురారోగ్యాలతో ఉండాలని, భవిష్యత్తులో మరెన్నో ఉన్నత పదవులు చేపట్టాలని వేమ్లవాడ రాజన్నను వేడుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు భీమిరెడ్డి మహేశ్వరరెడ్డి, ఏఎంసీ చైర్మన్ బోయిని ఎల్లేష్ యాదవ్, సెస్ డైరెక్టర్ కొట్టాపల్లి సుధాకర్, మాజీ జెడ్పీటీసీ పులి లక్ష్మీపతి గౌడ్, కాంగ్రెస్ నాయకులు సంబా లక్ష్మీరాజం, ఏనుగుల కనకయ్య పాల్గొన్నారు. పొన్నం ప్రభాకర్ గారి 58వ జన్మదినాన్ని పురస్కరించుకొని బోయినపల్లి మండలం అంబేద్కర్ చౌరస్తా వద్ద వారికి జన్మదిన శుభాకాంక్షలు మన బోయినపల్లి మండల ప్రజల తరఫున అందరం తెలుపుకుంటూ, వారు నిండుగా నూరేళ్లుగా వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆశీస్సులతోని బతకాలని కోరుకుంటూ జై కాంగ్రెస్. తెలంగాణ పోరాట యోధుడు, రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ రవాణా శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారి జన్మదిన వేడుకలు బోయినపల్లి చౌరస్తాలో అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. మరి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మరి రాష్ట్రానికి, మరి అలాగే మా చొప్పదండి నియోజకవర్గానికి, సిరిసిల్ల నియోజకవర్గానికి ఎనలేని సేవ చేయాలని మరి ఆ వేముల రాజరాజేశ్వర స్వామిని వేడుకుంటున్నాం. జై పొన్నం ప్రభాకర్.
కరీంనగర్ జిల్లా జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ అండ్ పీజీ కళాశాల గ్రౌండ్లో వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ జన్మదిన వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సదయ్య, వాకర్స్ కాసుబోజుల వెంకన్న, సలీం, కనకం తిరుపతి, ప్రభుదాస్, గుండేటి శ్రీధర్, వెంకన్న, తిరుపతి పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో మంత్రి పొన్నం ప్రభాకర్ పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు. దేశిని కోటి ఆధ్వర్యంలో స్థానిక శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఆలయ పరిసరాలలో పేదలకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పొన్నం ప్రభాకర్ ఎన్ఎస్యుఐ నాయకుడి స్థాయి నుండి మంత్రి స్థాయి వరకు అంచెలంచెలుగా ఎదిగారని గుర్తు చేశారు. పొన్నం నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని, రానున్న రోజుల్లో మరిన్ని పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పట్టణ, మండల అధ్యక్షులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం అహర్నిశలు కృషి చేసిన గొప్ప నాయకుడు మా పొన్నం ప్రభాకర్ అన్న గారి జన్మదినం సందర్భంగా జమ్మికుంట బొమ్మలగుడిలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే పూజలు కూడా నిర్వహించడం జరిగింది. ఇక్కడ కాంగ్రెస్ నాయకులు అందరం శివాలయంలో మరి తన జన్మదిన వేడుకల సందర్భంగా కేక్ కూడా కడియడం జరిగింది. మరి పొన్నం ప్రభాకర్ అన్న ఆనాడు ఈ కరీంనగర్ ఎంపీగా ఉన్నప్పుడు మనకి ఎన్నో పనులు చేసిండు. ముఖ్యంగా ఈ తెలంగాణ అంశంపై ఇక్కడ ప్రజల ఆకాంక్షల మేరకు పార్లమెంటులో కొట్లాడిన గొప్ప నాయకుడు ఎవరైనా ఉన్నారంటే మరి అది పొన్నం ప్రభాకర్ అనే. పెద్దలు ఇక్కడ ఉన్నటువంటి గొప్ప వాళ్ళందరూ కూడా తన అంటే ఎవరు ఏ కార్యక్రమం జరిగినా పేదవారికి అన్నం పెట్టాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం. దానిలో భాగంగా ఈరోజు ప్రభాకర్ అన్న జన్మదినాన్ని పురస్కరించుకొని పట్టణ కాంగ్రెస్, అదేవిధంగా మేము చాలామంది ముఖ్యులు కూడా ఈ కార్యక్రమాన్ని, అన్నదాన కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, తప్పకుండా ఆ పరమ శివుని ఆశీస్సులు తన పైన ఎప్పుడు ఉండాలని చెప్పేసి రానున్న రోజులలో మరి ఉన్నతమైన స్థానానికి, ముఖ్యంగా పేదవాడి కష్టాల్లో ఉంటే పేదవాడిని కాపాడే విధంగా ఈరోజు పేద మహిళలకు అంటే బస్సు కావచ్చు, అదేవిధంగా 200 యూనిట్లు కావచ్చు, తర్వాత ఈ ప్రతి కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ లబ్ధి అయితే సన్నబియ్యం కావచ్చు, ఇవన్నీ కార్యక్రమాలు ముందుకు తీసుకుపోయే విధంగా ఇదే బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లు కావచ్చు, ఇటువంటికి ప్రతి ఒక్కదానికి ప్రాతినిధ్యం వహిస్తూ ముందుకు సాగుతున్నటువంటి పెద్దలు ప్రభాకర్ అన్న గారి ఆరోగ్యాలు, ఈ జిల్లా ప్రజలు, ఈ జిల్లా యొక్క, ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క ఆశీస్సులు, అదేవిధంగా ఆ పరమశివుని ఆశీస్సులు ఎల్లవేళ తన పైన ఉండాలని చెప్పేసి. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మధురానగర్ చౌరస్తాలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ జన్మదిన వేడుకలను నిర్వహించారు. నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు వడ్నాల యజ్ఞేష్, టీపీసీసీ మీడియా కమ్యూనికేషన్ జిల్లా కోఆర్డినేటర్ మేక వినోద్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బూరుగు గంగన్న, దీకొండ మధు, కరుణాకర్, అనిల్, శ్రీనివాస్, కుమారస్వామి పాల్గొన్నారు. ఈరోజు మా చొప్పదండి నియోజకవర్గంలో మా యువజన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శ్రీ బీసీ రవాణా శాఖ మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ అన్న గారి జన్మదిన సందర్భంగా ఈరోజు మా యువజన కాంగ్రెస్ పార్టీ సభ్యులం అందరం కలిసి గంగాధర చౌరస్తా వద్ద మేము కేకును కట్ చేసి సంబరాలు జరుపుకోవడం జరిగింది. ఈరోజు గంగాధర మండల చౌరస్తాలో మంత్రివర్యులు బీసీ సంక్షేమ శాఖ, రవాణా శాఖ మంత్రులు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి మా పొన్నం ప్రభాకర్ అన్న గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించుకొని సంబరాలు చేసుకోవడం జరిగింది. పొన్నం ప్రభాకర్ అన్న గారు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని యావత్ తెలంగాణ సమాజం తరఫున మేము కోరుకుంటున్నాం. జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో నారసింహ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య స్వామివారికి చందనోత్సవం నిర్వహించారు. ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారిని దర్శించుకునేందుకు అన్ని ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.
జగిత్యాల జిల్లా ధర్మపురి క్షేత్రంలో నరసింహస్వామి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా స్వామివారికి చందనోత్సవం జరిపించారు. ఉదయం స్వామివార్లకు పంచోపనిషత్తులతో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. పూజా కార్యక్రమాల అనంతరం స్వామివారు భక్తులకు చందన రూపంలో దర్శనమిచ్చారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు స్వామివార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ నరసింహస్వామి నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయని, 11వ తేదీన జరిగే జయంతికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రావాలని నిర్వాహకులు కోరారు. ఈరోజు చందనోత్సవం చాలా బ్రహ్మాండంగా వైభవంగా కళ్ళ పండగ ఆ స్వామివారిని అలంకరించుకొని శాస్త్రప్రకంగా పూజలన్నీ పూర్తి చేసుకొని ఆ నవరాత్రుల సందర్భంగా 11వసారి శ్రీ లక్ష్మణ స్వామి జయంతి కార్యక్రమాన్ని యావత్ ప్రజానికమంతా కూడా ధర్మపురి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆ ధర్మపురి దైవక్షేత్ర లక్ష్మణ స్వామి జయంతి కార్యక్రమాన్ని మన పెద్ద ఎత్తున స్వామివారి యొక్క దర్శనం చేసుకొని ఆ లక్ష్మణ స్వామి ఆ దేవదేవుని యొక్క ఆశీర్వాదం దయ మొత్తం యావత్ తెలంగాణ ప్రజానికానికి, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పెద్ద రేవంత్ రెడ్డి గారికి, శాసనసభ్యులుగా ప్రభుత్వ విప్పుగా ఆ నరసింహస్వామి దయ మాపై ఎప్పుడు ఉండాలని, దేవుడు మమ్మల్ని చల్లగా చూడాలని, తెలంగాణ ప్రజలను మరియు ధర్మపురి ప్రజలను చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పెద్దపల్లి జిల్లా ప్రధాన ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని ఎమ్మెల్యే విజయ రమణారావు తెలిపారు. ఆసుపత్రి అప్గ్రేడ్ పనుల్లో భాగంగా 51 కోట్లతో చేపట్టిన నూతన భవన నిర్మాణానికి అధికారులు, స్థానిక నాయకులతో కలిసి ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 15 నెలల కాంగ్రెస్ పాలనలో ఆసుపత్రికి అన్ని సౌకర్యాలు కల్పించినట్టు తెలిపారు. జిల్లా ఆసుపత్రికి రోజుకు 800 మంది అవుట్ పేషెంట్స్ వస్తున్నట్లు చెప్పారు. పెద్దపల్లి ఆసుపత్రిలో గుండెకు సంబంధించిన పరీక్షలు కూడా అందుబాటులో ఉన్నాయన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ ఈర్ల స్వరూప, ఆరోగ్య శాఖ అధికారులు, కాంట్రాక్టర్లు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇళ్లు పేద ప్రజల ఆత్మ గౌరవానికి ప్రతీక అని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం కొత్తపేట గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలను ఆయన పరిశీలించారు. లబ్ధిదారులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కొత్తపేట గ్రామంలో 13 ఇళ్లు నిర్మాణ దశలో ఉన్నాయని, ఇప్పటికే బేస్మెంట్ పూర్తి చేసుకుని నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని చెప్పారు. గత ప్రభుత్వం 10 ఏళ్ల పాలనలో ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా పూర్తి చేయలేదన్నారు. రామగుండం నియోజకవర్గంలో విద్యార్థులకు అవసరమైన అన్ని సదుపాయాలు సమకూరుస్తున్నామని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ తెలిపారు. విద్యార్థుల్లో నైపుణ్య అభివృద్ధి కోసం మరిన్ని వసతులు కల్పించేందుకు సిద్ధంగా ఉంటామన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖన్లో చేపట్టిన ఎస్యు పీజీ కాలేజ్ నూతన భవనానికి యూసీ వీసీ ఉమేష్ కుమార్తో కలిసి ఎమ్మెల్యే భూమి పూజ చేశారు.
పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో సుమారు 10 కోట్ల వ్యయంతో చేపట్టిన శాతవాహన విశ్వవిద్యాలయ పీజీ కళాశాల నూతన భవన నిర్మాణానికి వీసీ ఉమేష్ కుమార్ తో కలిసి ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ భూమి పూజ చేశారు. అనంతరం 13.8 లక్షల అంచనా వ్యయంతో చేపట్టిన ఎంబీఏ బ్లాక్ అప్రోచ్ రోడ్డుకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలో విద్యాభివృద్ధికి అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని వసతులు కల్పిస్తామన్నారు. అనంతరం నూతనంగా ఏర్పాటు చేసిన డిజిటల్ క్లాస్ రూమ్ ను వీసీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధునిక పద్ధతుల్లో బోధనలు జరపాలని, ఇందుకు సాంకేతిక సామర్థ్యం ఉన్న డిజిటల్ క్లాస్ రూమ్లు సౌకర్యవంతంగా ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో శాతవాహన రిజిస్ట్రార్ ఆచార్య జాస్తి రవికుమార్, ఓఎస్డీ 2 వీసీ డాక్టర్ హరికాంత్, పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ సురేష్ కుమార్, పీజీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రమాకాంత్, విశ్వవిద్యాలయ చీఫ్ వార్డెన్ డాక్టర్ మనోహర్, ఇంజనీర్ ప్రకాష్ రావుతో పాటు సిబ్బంది పాల్గొన్నారు. శాతవాహన యూనివర్సిటీ రామగుండం నియోజకవర్గంలో పీజీ కాలేజ్ అకాడమిక్ బిల్డింగ్ దాదాపు సుమారుగా 10 కోట్ల రూపాయలతో ఈరోజు ప్రారంభం చేయడం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు అనౌన్స్ చేయడం, ఈరోజు కాంట్రాక్టర్స్ టెండర్ పూర్తయి పని ప్రారంభించడం జరిగింది. ఒక అద్భుతంగా రామగుండాన్ని ఎడ్యుకేషన్ హబ్గా విద్యకు కేంద్రంగా చేసే ఆలోచనలో చాలా ఇంకా ఇక్కడ భవిష్యత్తులో ఎంబీఏ కాలేజెస్తో పాటు స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయాలని, అదే మాదిరిగా మెడికల్ కాలేజ్ తెచ్చాం, నర్సింగ్ కాలేజ్ తెచ్చాం, దాంతోపాటు పారామెడికల్ సంబంధించిన కాలేజ్ తెచ్చాం, ఇంకా కొన్ని వైద్యానికి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూట్స్ కూడా తీసుకొస్తా ఉన్నాం, ఏటీసీ తీసుకొచ్చినాం, ఇంటిగ్రేటెడ్ స్కూల్ 230 కోట్లతోటి ప్రారంభమవుతా ఉంది. దీంట్లో అద్భుతంగా రోడ్స్తో పాటు ఒక ఉస్మానియా యూనివర్సిటీలో ఏ రకంగా అయితే ఒక విద్యా కేంద్రం ఉందో ఆ స్థాయిలో సింగరేణి ప్రాంతం, ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సిఎల్ వీళ్ళందరి సహకారంతో పాటు ప్రభుత్వ సహకారంతో ఒక మంచి అద్భుతమైన యూనివర్సిటీగా చేయాలనే సంకల్పంతో ముందుకు పోతున్నాం. భవిష్యత్తులో ఇంకా అద్భుతంగా తీర్చిదిద్దుతాం. ఓవర్ స్పీడ్ తో పాటు సౌండ్ ఎక్కువ చేస్తున్న 2 వీలర్స్ పై దృష్టి పెట్టారు ట్రాఫిక్ పోలీసులు. ఆకతాయిలు బండి సైలెన్సర్స్ ను మారుస్తూ శబ్ద కాలుష్యాన్ని పెంచుతున్నారు. విపరీతమైన సౌండ్ తో మిగతా వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నారు. దీంతో ఇతర వాహనదారులు అటెన్షన్ డైవర్ట్ అయి ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ తరహా చర్యలకు పాల్పడే వారికి జగిత్యాల పోలీసులు గూబ గుయ్యుమనేలా షాకిచ్చారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో పోలీసులు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. శబ్ద కాలుష్యానికి కారణమవుతున్న బైక్ సైలెన్సర్లను అధికారులు తొలగించారు. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో 130 బుల్లెట్ సైలెన్సర్లను రోడ్ రోలర్తో ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ శబ్ద కాలుష్యానికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్నారు. ఎక్స్ట్రా సైలెన్సర్లు విక్రయించే షాపులు, బిగించే మెకానిక్ షాపులపైన కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈరోజు స్పెషల్ డ్రైవ్ భాగంగా 130 సైలెన్సర్ మనం ఈ నాయిస్ పొల్యూషన్ క్రియేట్ చేసిన సైలెన్సర్ ఉన్నాయి, దీనికి మనం సీజ్ చేసి డిస్ట్రాయ్ చేసాము. సో ఈ సైలెన్సర్ ఇది మోడిఫైడ్ సైలెన్సర్ ఉంటుంది. దీంట్లో నాయిస్ పొల్యూషన్ చాలా ఎక్కువ ఉంటుంది. నాయిస్ పొల్యూషన్తో మెయిన్లీ ఈ మన ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉంటారు, స్టూడెంట్స్ ఉంటారు, అండ్ స్కూల్స్ చదువుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి చాలా ఇబ్బంది పడుతుంది. సో అందరితో ఇదే వినప్పి అది ఈ టైప్ ఆఫ్ సైలెన్సర్, మోడిఫైడ్ సైలెన్సర్ వాడకండి. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని 1 టౌన్ ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో నగరంలో అర్ధరాత్రి ముమ్మర తనిఖీలు చేపట్టారు. డీసీపీ, ఏసీపీల పర్యవేక్షణలో ఆపరేషన్ చబుత్రా కార్యక్రమాన్ని చేపట్టారు. పోలీస్ అధికారులు సిబ్బందితో కలిసి అర్ధరాత్రి బైక్లపై నగరంలో పెట్రోలింగ్ చేస్తూ రోడ్లపైన అకారణంగా తిరుగుతున్న సుమారు 60 మంది యువకులను అదుపులోకి తీసుకుని 29 బైక్లు, 1 కారును సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతూ పట్టుబడిన వారిపైన ఈ పెట్టి కేసు నమోదు చేసి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ ఇస్తామన్నారు. అనవసరంగా రాత్రి సమయంలో రోడ్లపైకి వస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈరోజు రామగుండం సిపి అంబర్ కిషోర్ జా సార్ ఆదేశాల మేరకు, పెద్దపల్లి డీసీపీ కరుణాకర్ సారు ఆదేశాల మేరకు ఏసీపీ గోదావరి ఖని రమేష్ సారు ఆధ్వర్యంలో గోదావరి ఖని 1 టౌన్ పోలీస్ స్టేషన్ సిబ్బంది, ఎస్ఐలు, సిఐ అండ్ ట్రాఫిక్ సిఐ గారు మరి తోటి సిబ్బంది డిస్ట్రిక్ట్ గార్డ్తో ఒక ఆపరేషన్ చపుత్ర
నైటు 11 నుంచి 1:30 వరకు నిర్వహించడం జరిగింది. ఇందులో గోదావరిఖని పట్టణం యందు వివిధ ప్రాంతాలలో ఆకతాయిగా తిరుగుతున్న యువకులు పట్టిక బళ్ళ మీద ఎటువంటి పని లేకుండా రోడ్లపైన తిరుగుతున్న వ్యక్తులను పట్టుకోవడం జరిగింది. సుమారు ఒక 35 వెహికల్లను అదేవిధంగా ఒక 60-62 మంది పబ్లిక్ను పట్టుకోవడం జరిగింది. ఎవరైతే ఆకతాయిగా తిరుగుతున్నారో వాళ్ళందరికీ కూడా గౌరవ ఆఫీసర్ల ఆదేశాల మేరకు కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగింది. వారి యొక్క వెహికల్ అన్నీ కూడా ప్రాపర్గా చెక్ చేసి అదేవిధంగా వాళ్ళు ఏమన్నా మా ఆల్కహాల్ తీసుకొని ఉన్నారా అనేది కూడా చెక్ చేసి డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా చెక్ చేయడం జరుగుతుంది. దయచేసి ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి, ముఖ్యంగా తల్లిదండ్రులకు పెద్దలకు, మీ పిల్లలందరూ కూడా 9 తర్వాత ఏమన్నా బయట తిరిగినట్టయితే ఏ పని నిమిత్తం పోతున్నారు, ఎందుకు పోతున్నారు అనేది ఖచ్చితంగా మీరు అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళు జులాయిగా దోస్తుల దగ్గర కానీ లేకపోతే ఆల్కహాల్ కోసం బయటికి వెళ్ళి యాక్సిడెంట్లకు లోనవ్వడము. వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి పనుల నివేదికలో అంత రహస్యం ఏముందని బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెల్మెడ లక్ష్మీ నరసింహారావు ప్రశ్నించారు. వేములవాడలోని స్వగృహంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాజన్న ఆలయ అభివృద్ధిని పూర్తిగా స్వాగతిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే ఆలయ అభివృద్ధి నివేదికలను ఎవరికీ కనిపించకుండా రహస్యంగా ఎందుకు ఉంచుతున్నారని నిలదీశారు. ఆలయ అభివృద్ధికి సంబంధించిన డిపిఆర్, అంచనా ఖర్చు తదితర వివరాలు ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. 1979వ సంవత్సరంలో ఆలయాన్ని పునర్నిర్మించగా తర్వాత క్రమంలో కేసీఆర్ సందర్శించిన అనంతరం అభివృద్ధికి అడుగులు పడ్డాయని గుర్తు చేశారు. తాము అప్పుడు చేపట్టబోయే అభివృద్ధి పనులు అన్నింటినీ స్థానిక ప్రజలతో పాటు భక్తులకు కూడా తెలియజేసేలా ఏర్పాట్లు చేశామన్నారు. ప్లాన్లు సీక్రెట్ పెట్టవలసినంత అవసరం ఏంటి అని మీ ద్వారా వారిని ప్రశ్నిస్తూ ఉన్నాను. వారు వాస్తవంగా చేయాలంటే వైటీడీఏ మోడల్ గురించి చెప్తా ఉన్నాం. కేసీఆర్ గారు యాదగిరిగుట్టలో గుడి బంద్ చేసి మరి మేము చేయలేదా అని అక్కడక్కడ మేము స్టేట్మెంట్లో చూస్తూ ఉన్నాం. వారు ఒకటి గమనించాలి, వైటీడీఏ అనే సంస్థ అంటే యాదాద్రి టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ అని స్థాపించిన తర్వాత దానికి కిషన్ రావుని ఒక చైర్మన్ చేసి వారికి ఒక కమిటీ చేసిన తర్వాత అందరూ స్టేక్ హోల్డర్స్, ఫర్ ఎగ్జాంపుల్ ప్రసాదాలు చేస్తారు, ప్రసాదాలు చేసి అక్కడ ఉన్న సిబ్బందితో మాట్లాడి అసలు దీనికి ఎన్ని ప్రసాదాలు చేయవలసిన అవసరం వస్తుంది, ఫ్యూచర్లో ఎంత డెవలప్మెంట్ చేయాలి, మరే వ్యక్తులే చేస్తారా, మాన్యువల్గా చేస్తారా, లేదంటే దీనికి ఆటోమేషన్ పోయే పరిస్థితి ఉందా అనే ప్రణాళికలు సిద్ధం చేసుకొని అట్లా ఒక్కొక్క డిపార్ట్మెంట్ రేపు పార్కింగ్ ఎట్లా, మరి పూజల విధానంలో ఎట్లా, కళ్యాణం ఎట్లా చేయాలని రకరకాల స్టేక్ హోల్డర్తో మాట్లాడి దానికి సరైన సమయం తీసుకొని అందరినీ ఆశించి దానికో స్థపతిని నియమించి దానికి ఆగమశాస్త్ర పండితులు నియమించి అప్పుడు గౌరవ ఆచార్యులు పెద్ద చిన్నజీయర్ స్వామి గారిని సంకల్పించి తేజాన్ని ఒక ఆర్కిటెక్ట్ని పెట్టి ఎన్నో ప్లాన్స్ గీసి అదంతా మరి సవరణ చేసిన తర్వాత రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం ఫాజల్ నగర్ గ్రామంలో బీజేపీ ఆధ్వర్యంలో రైతులు రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా బీజేపీ గ్రామ శాఖ నాయకులు జింతం కుమార్ మాట్లాడుతూ ఆరుగాలం కష్టపడి పండించిన వడ్లను కొనుగోలు కేంద్రంలో లారీలు లేక కొనుగోలు జరగట్లేదన్నారు. లారీలను వెంటనే పంపించాలని, కొనుగోలు వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఆశపెట్టి ఓట్లు దండుకుందని, ఇప్పుడు అదే రైతులతో కన్నీరు పెట్టిస్తోందని వాపోయారు. ఈ రాస్తారోకోలో పోగుల రాకేష్, మల్లేశం, మోహన్, మునీందర్ రెడ్డి, ఎగుర్ల రాజు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే విజయ రమణారావు హాజరై మండలానికి చెందిన సుమారు 52 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. 1502 మంది సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు 44,36,000 విలువ గల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందించారు. అనంతరం గీత కార్మికులకు కాటమయ్య కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
డ్రగ్స్ నిర్మూలన పోరుయాత్రలో భాగంగా కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలోని ఓగులాపూర్, ఇందుర్తి, నవాపేట్ గ్రామాల్లో జేఏసీ, ఐకేపీ మహిళా సంఘాల ఆధ్వర్యంలో అవగాహన సదస్సులు నిర్వహించారు. తెలంగాణ సాంస్కృతిక కళాకారుల పాటలు పలువురిని ఆకట్టుకున్నాయి. జేఏసీ నాయకులు డ్రగ్స్ వల్ల జరిగే అనర్థాలను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ జేఏసీ చైర్మన్ కవ్వ లక్ష్మారెడ్డి, నియోజకవర్గ కోఆర్డినేటర్ సారయ్య, ఏపీఎం సంపత్, వెంకటేశ్వర్లు, మహిళా సంఘాలు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తిని ఆసుపత్రికి తరలించి మానవత్వం చాటుకున్నాడు ఓ వ్యక్తి. జగిత్యాల జిల్లా కేంద్రంలోని చెల్గల్ సమీపంలో గల ఓ హోటల్లో ఎదుట తెల్లవారుజామున 4 గంటలకు ఓ వ్యక్తి బైక్తో డివైడర్ను ఢీకొని పడిపోయాడు. గమనించిన హోటల్ యజమాని సమీరుద్దీన్ ఆజాద్ వెంటనే 108 వాహనానికి సమాచారం ఇచ్చి గాయపడ్డ వ్యక్తిని హాస్పిటల్కు తరలించారు. ప్రమాద సమయంలో 1,50,000 నగదు గల కవర్ డివైడర్ల మధ్యలో పడిపోగా ఆ కవర్ను గాయపడ్డ వ్యక్తి మిత్రుడికి అందజేశారు. ఈ సందర్భంగా సమీర్ ను పలువురు అభినందించారు. एसएनएस होटल के सामने एक्सीडेंट हुआ, उसको एम्बुलेंस में फ़ोन करके 108 को फ़ोन करके बुला भेज के 108 में सिविल हॉस्पिटल से ओम साई हॉस्पिटल लेके आके एडमिट करा के सीटी स्कैन करा के पूरा कराए बाद कैसे अपने को ये 1.5 लाख रुपए मिले। ये 1.5 लाख रुपए ये भाई के हैं, जम्मू कश्मीर से है इन्हों, उनके 1.5 लाख रुपए उनको हैंड ओवर कर रहे हैं हम लोग आज। आपका नाम? सुमेर आज़ाद और सोहेल भाई। कहाँ मिले भाई? कहाँ मिले? ये जहाँ एक्सीडेंट हुआ वहाँ पे रोड पे एसएनएस होटल के सामने रोड पे एक्सीडेंट की जगह मिला। भैया एक्सीडेंट हुआ था और वो गिर गया था नीचे, और हमें यहाँ की भाषा नहीं आती है, हम जम्मू से राजपूत हैं, और इन्होंने बहुत हेल्प की। हॉस्पिटल लेके गए, कैश गिरी, इन्होंने कैश हमें दिया, और जाकिर भाई सब यहाँ के गाँव वासियों का तहे दिल से शुक्रिया। 1.5 लाख। ఆపరేషన్ సింధూర్ సక్సెస్ కావడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. బీజేపీ, హిందూ సంఘాల ఆధ్వర్యంలో టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. మే 22న కరీంనగర్లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆధ్వర్యంలో జరిగే హిందూ ఏక్తా యాత్రను విజయవంతం చేయాలని బీజేపీ నాయకులు పిలుపునిచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దేశంలో హిందువులపై దాడులు పెరుగుతున్నాయని, వాటిని ఎదుర్కోవాలంటే హిందూ సమాజం ఐక్యం కావాలన్నారు. ఈ నెల 22న కరీంనగర్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆధ్వర్యంలో జరిగే హిందూ ఏక్తా యాత్రను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు వెంకటేష్, సీనియర్ నాయకులు గణేష్, రాజు, గడ్డం రవి, రవీందర్ పాల్గొన్నారు. జమ్మూ కాశ్మీర్ పహల్గామ్లో కేవలం హిందువులనే టార్గెట్ చేస్తూ హిందువులని ఊచకోత కోసిన ఉగ్రవాదులపై నిన్నటి రోజున ఆపరేషన్ సింధూర్ పేరు మీద భారతదేశ సైన్యం, భారత ప్రభుత్వం పాకిస్తాన్లోని 9 స్థావరాలపై 9 ఉగ్రవాదుల అడ్డాలపై ఇవాళ పంజ విసిరచ్చిన మనము. ఇవాళ దానికి భారత నరేంద్ర మోడీ గారు మొన్నటి నుండి నిద్రలేని రాత్రులు గడుపుతూ ప్రతీకార చర్య హిందువులని గుచ్చగుత కూర్చిన ఉగ్రవాదుల మీద మనం ప్రతి దాడి చేయాలని ఓ సంకల్పంతో నిన్నటి రోజున అర్ధరాత్రి ఉగ్రవాదులు మట్టుపెట్టడం జరిగింది. ఈరోజు మేము చెప్తున్నాము, భారతదేశం అంతా ఐక్యంగా ఉండాల్సిన సందర్భము. భారతదేశం అందరం కూడా నరేంద్ర మోడీకి మద్దతుగా నిలబడుతున్నాము. పాకిస్తాన్ ఖబర్దార్ ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాము. ఇకనైనా మీరు కవ్వింపు చర్యలు మానుకోండి, లేకపోతే నరేంద్ర మోడీ గారు చెప్పకనే చెప్పారు, భారతదేశంతో పెట్టుకుంటే పాకిస్తాన్ అనేది ప్రపంచపటంలో ఉండదు అని. జగిత్యాల జిల్లా కేంద్రంలోని తహసీల్ చౌరస్తాలో విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. పాకిస్తాన్ జెండాను దహనం చేశారు. బాణాసంచా పేల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు బోయిని పద్మాకర్, నగర అధ్యక్షులు అరుణ్ కుమార్, జిల్లా సహాయ కార్యదర్శి సంతోష్ కుమార్, జిల్లా కోశాధికారి రాములు పాల్గొన్నారు. ప్రభుత్వము పాకిస్తాన్ను చిత్తు చేయడానికి మన సైన్యాన్ని పంపి 9 స్థావరాలను ధ్వంసం చేయడం జరిగింది. మేము చాలా సంతోషిస్తున్నాము. అదేవిధంగా పాకిస్తాన్లో
టెర్రరిస్టు స్థావరాలు ఎన్ని ఉన్నా కానీ నామరూపాలు లేకుండా చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది, సైన్యం పైన ఉన్నది. ఖచ్చితంగా 140 కోట్ల మంది ప్రజలు మీ వెనుక ఉంటారు. మోడీ గారు, మీరు ఎట్టి పరిస్థితిలో వెనక్కి రావద్దు. కార్గిల్లో వాళ్ళకు పాకిస్తాన్ వాళ్ళకి ఎంత బుద్ధి చెప్పినామో ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ సందర్భంగా కూడా వాళ్ళని పాకిస్తాన్ ప్రపంచ పటంలో రూపు లేకుండా చేయాలి. మరి హిందువులను మరి వీరమణులను విడిచిపెట్టి మరి ఎవరైతే భర్తలు ఉన్నారో వారిని పాయింట్ విప్పి మరి క్రూరంగా చంపడం జరిగింది. ఈ ఐఎస్ఐ తీవ్రవాదాన్ని ఉక్కుపాదంతో ఆ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏదైతే వాగ్దానం చేసిందో వదిలిపెట్టే ముచ్చటనే లేదు. నా యుద్ధం అంతా ఐఎస్ఐ తీవ్రవాది మీదనే చెప్పకనే చెప్పిండు. వారు చెప్పినట్లుగానే 11 రోజుల తర్వాత మరి వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని వారి కన్నీటికు వీరమణితోటే యుద్ధం స్టార్ట్ చేసి ఏదైతే ఐఎస్ఐ తీవ్రవాద శిబిరాలు ఉన్నాయో వారి 12 శిబిరాలను కూడా ధ్వంసం చేయడం జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ లో బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో టపాసులను కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఘనంగా మంత్రి పొన్నం జన్మదిన వేడుకలు, కేక్ కట్ చేసి కార్యకర్తల సంబురాలు. ధర్మపురిలో కొనసాగుతున్న నారసింహ నవరాత్రి ఉత్సవాలు, వైభవంగా స్వామివారికి చందనోత్సవం. ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు, భవన నిర్మాణానికి భూమి పూజ చేసిన పెద్దపల్లి ఎమ్మెల్యే. ఇందిరమ్మ ఇండ్లు పేదల ఆత్మ గౌరవానికి ప్రతీక, నిర్మాణాలు పరిశీలించిన విప్ ఆది శ్రీనివాస్. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మాడ్డా, కరీంనగర్.